ఆ ఫేస్ మ్యార్ అయిపోతే ఛానల్ ఈ వీడియో అయితే మా మమ్మీ కటింగ్ చేస్తుంది చూడండి. బ్యాక్ నెక్ ఆధారంగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలా. ఈ విధంగా చూడండి, బ్యాక్ అనేది ఇందాక కట్ చేసాం కదా, ఆ బ్యాక్ అనేది ఫ్రంట్ మీద పెట్టి ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఎలా ఉందో అలాగే బ్యాక్ నెక్ మీద ఫ్రంట్ నెక్ కొంచెం పైకి డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ ఆల్తి బట్టి దాన్ని డ్రా చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఈ విధంగా అనేది మార్క్ చేశాను. నెక్స్ట్ అనేది ఈ విధంగా చంక ఈ విధంగా డ్రా చేసుకోవాలా. సేమ్ బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అనేది డ్రా చేసుకోవాలా. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ నెక్ ఆధారంగా ఫ్రంట్ ఈ విధంగా గీసుకున్నాను కదా, ఫ్రంట్ నెక్ దీంతో మార్పులు చేర్పులు ఏవి ఉన్నాయో చెప్తాను. ప్రజెంట్ అయితే షేప్ పట్టి దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలా. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ బెల్ సైడ్ ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చి నెక్ వచ్చి వీళ్ళ నెక్ వచ్చి 7 ఉంది. 7 ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా మీకు నెక్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్కి చంక్ అనేది లోత్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా కొంచెము లోత్ అనేది తీసుకున్నాను చంక నేను ఫ్రంట్. తర్వాత ఈ విధంగా ఇక్కడ నుంచి ఇది అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలా. డ్రా చేసిన విధంగానే నెక్ నెక్స్ట్ కట్ చేసుకోవాలా. ఈ విధంగా డ్రా చేసిన విధంగానే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఇదే విధంగా ముందు వీడియోలో బ్యాక్ నెక్ అనేది స్టార్ పెట్టాను కదా, అదేవిధంగా వీళ్ళకు ఫ్రంట్ కూడా స్టార్ పెట్టమన్నారు కాబట్టి నేను ఫ్రంట్ కూడా స్టార్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మా మమ్మీ స్టార్ నెక్ కట్ చేస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరికి ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనము ఈ విధంగా ఫ్రంట్ కూడా ఈ విధంగా కట్ చేశాను. నెక్స్ట్ డాట్స్ వచ్చి ఇవి 2 ఫింగర్స్ ఇట్లా ఈ విధంగా మిడిల్లోకి మడత వేసి తర్వాత ఇక్కడ ఒక మార్కు, ఇది మిడిల్ టచ్కి. నెక్స్ట్ తర్వాత